నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను మా బ్యాంగిల్ హ్యాండ్స్ పులిహోర పేస్ట్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. నేను ఈ పులిహోర పేస్ట్ని స్టీల్ పాత్రలోనే చేస్తాను. అల్యూమినియం కానీ మరే ఇతర మెటల్ పాత్రలు ఉపయోగించను. తయారు చేసి గ్లాస్ జార్లో పోసి చిల్లుల మూత పెట్టి చల్లారాక ప్యాకింగ్ చేస్తాను. ఈ పులిహోర పులుసు తయారీకి నేను చింతపండు, సన్ఫ్లవర్ నూనె లేదా రైస్ బ్రాన్ నూనె, ఎండుమిరపకాయలు, ఇంగువ, మెంతి పొడి, పసుపు మరియు దొడ్డుప్పు ఉపయోగించి తయారు చేస్తాను. మీకు వేరే నూనెతో కావాలన్నా కూడా కస్టమైజ్ చేసి ఇస్తాను. ఇక ఈ బ్యాంగిల్ హ్యాండ్స్ పులిహోర పేస్ట్తో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. మరి ముందుగా ఒక కప్పు అంటే 250 గ్రాముల బియ్యాన్ని అన్నంగా ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుడులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని శనగపప్పు, పల్లీలు, కాజు వారి ఇష్టాన్ని బట్టి వేసుకొని వేపుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. అన్నం మీద 1/2 స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఈ స్పూన్ సైజ్ చూడండి. ఈ విధంగా మనం జనరల్గా ఇంట్లో ఉపయోగించే స్పూన్ మనం తీసుకుంటే సరిపోతుంది. ఇది కొలత తెలియని వారి కోసం మాత్రమే డీటెయిల్డ్గా చెప్తున్నాను. పసుపు మీద వేడి నూనె పడేలాగా ఇంతకుముందు మనం తయారు చేసుకున్న పోపును వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పసుపు రంగు మంచిగా కలుస్తుంది అన్నానికి మొత్తంగా. ముందే పోపులో పసుపు వేసుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బ్యాంగిల్ హ్యాండ్స్ పులిహోర పులుసుని 3 స్పూన్లు నిండుగా 3 ఎండుమిరపకాయలు తీసుకొని కలుపుకోవాలి. ఇది 75 గ్రాములు ఉంటుంది. 1/2 కేజీ బియ్యము, 75 గ్రాముల బ్యాంగిల్ హ్యాండ్స్ పులిహోర పేస్టుతో తయారు చేసుకునే పులిహోర 1 కిలో తయారవుతుంది. ఇది 2 మనుషులకు పూర్తిగా సరిపోతుంది. ఈ పులిహోర పేస్టుతో పులిహోర మాత్రమే కాకుండా చారు, రసం, పులుసు, సాంబార్, పప్పులో వేసుకోవడం, ఇలా చింతపండు ఎక్కడెక్కడైతే ఉపయోగిస్తారో అన్ని చోట్ల ఈ చింతపండు మిశ్రమాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. పులిహోర కలపగానే కాస్త తడిగా, షైనింగ్గా కనబడాలి. ఎందుకంటే కాసేపు అయ్యాక ఈ పులిహోర పులుసుని, ఆ పులుపుని అంతా అన్నంకి పట్టి తర్వాత కాస్త డ్రైగా మారుతుంది. ఈ పులిహోర పేస్ట్ని బయట అయితే 15 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 1 ఇయర్ అయినా కూడా చెడిపోదు. తడి తగలకుండా చూసుకుంటే చాలు. పులిహోర అప్పటికప్పుడు వేడిగా కలపగానే తిన్నా, చల్లారాక తిన్నా, మరునాటికి తిన్నా కూడా కమ్మగానే ఉంటుంది. చాలామంది మా కస్టమర్లు మీ పులిహోర పేస్ట్తో తయారు చేసుకున్న పులిహోర తింటే గుడి ప్రసాదం గుర్తుకు వస్తుందండి అని చాలామంది చెప్పారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా టెంపుల్ స్టైల్ పులిహోర టేస్ట్ చేయాలి అనుకుంటే బ్యాంగిల్ హ్యాండ్స్ పులిహోర పేస్ట్ని ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేయాలంటే పైన కనబడుతున్న ఈ నెంబర్కి వెంటనే కాల్ లేదా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.